सर्वस्य यज्ञे सर्वमेव तेनाप्नोति सर्वं जयति त्वम् अभ्यस्य पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् त्वमेवं विद्वान् अमृत इह भवति नान्यस्य गोत्रोद्भवस्य यजमानः परसमण्डहोत्रोद्भवस्य श्रीनिवासं रेड्डीनामधेयस्य धर्मपत्न्याः श्री माधवीरेड्डीनामधेयस्य कुटुम्बस्य बान्धवस्य मनस्सङ्कल्पिताविष्टे महागणपतिदेवता आराधनं च पूजाख्यम् आचरिष्ये नमो नमः इति सङ्कल्प्य गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्ष बालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यप्फले क्षुनयादवे विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तदा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते श्री महागणपतिदेवता पुष्पार्चनाख्यम् आचरिष्ये नमो नमः श्री महा शिरसा गृह्णामि धूपमाग्रघोरेभ्यो घोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः पूर्णं ददाति मदव्योदसानीति एकदा ब्रह्मणमुपहरति एकदेव यजमानः आयुस्ते मंगल नीराजनं दर्शयामि नीराजनमुखे both sides పెట్టారా లేదు సార్ ఓన్లీ సింగిల్ సైడ్ ఆ పక్క సింగిల్ సైడ్ ఈ వల్ల 40 మీటర్స్ అక్కడ చిన్న డ్రైవ్ ఉంది సార్ రైట్ సైడ్ అక్కడ 20-30 మీటర్స్ మరి ఇది ఫంక్షనింగ్ ఉంది అసలు లేదు ఇది ఫంక్షనింగ్ ఉంది అలాగే దిగాలి వస్తాను దిగాలి ఓపెన్ నీళ్ళు పోతాయి వాడుతున్నారండి ఇది ఉక్కాపల్లి వాటర్ 36వ డివిజన్లో కడపలో ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ నుంచి గౌస్ నగర్కి కనెక్ట్ చేసుకునే రోడ్డును ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. 60 లక్షల రూపాయల నిధులతో 480 మీటర్లు రోడ్డు. దాంతోపాటు ఈ కెనాల్ పక్కన వెళ్తూ ఉంది, దానికి రిటైనింగ్ వాల్ కూడా కలిపి ఈరోజు వర్క్ చేయడం మొదలు పెడుతున్నాము. చాలా రోజుల నుంచి గౌస్నగర్కి రోడ్డు వేయాలని ప్రతిపాదనలు ఉన్నాయి. లోకల్ నుంచి ప్రజలకు కూడా అభ్యర్థన ఉంది, అందుకని రోడ్డు అయింది. రాబో కాలంలో ఇంకా పెద్ద ఎత్తున కడప నియోజకవర్గంలో ఎక్కడెక్కడ రోడ్లు అవసరమో కాలువలు అవసరమో వాటి మీద పని చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడే కాలువ చూస్తే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ క్లీన్ చేసాం మనం, మళ్ళీ అదే వ్యవస్థలోకి వచ్చింది. దీనికి మెయిన్ ఏంటంటే బిహేవియరల్ చేంజ్ కావాలి. కడపలో ప్రజలు కాలువల్లో సాలిడ్ వేస్ట్లు వాళ్ళ ఇంట్లో అవసరం లేదనుకున్న సామాన్ వేయడం మానేయాలా. దీనివల్ల ఇబ్బంది ఏంది అని అంటే ఇక్కడున్న స్థానికులే వేస్తారు, వాళ్ళకు మాత్రమే ఇబ్బంది ఉంటుంది. వేరే ప్రాంతం వాళ్లకు ఇక్కడ ఇదంతా ఈ కాలువల్ని ఇలా ఖరాబు లేపితే ఇక్కడ
దోమలు బ్రీడ్ అయిపోయి స్టాగ్నేషన్ అయిపోయి ఇందాక అక్కడ ఎలుకలు తిరుగుతూ ఉండే అవన్నీ మనకు ఇప్పుడు కరోనా ఇలాంటి వైరస్లు ఇవన్నీ దేనికి అంటే ఈ ఎలుకలు, ఈ పందులు ఇలాంటి వాటి వల్లనే వస్తాయి. ఒక్కసారి ఆరోగ్య సమస్యలు వస్తే ప్రజల డబ్బులే వృధా అయిపోతాయి, అనవసరంగా ఖర్చు అయిపోతాయి. నేను ఒకటే మళ్ళా రిపీట్ చేస్తున్నాను, ఎప్పుడు అవకాశం వచ్చినా మీడియా ముందుకు నేను రిపీట్ చేస్తున్నాను. మన జీవన విధానంలో మనము రోజు దైనందిన వ్యవహారాల్లో మార్పులు తెచ్చుకొని కాలువలలో సాలిడ్ వేస్ట్ వేయకోకుండా మనల్లో మనం మార్పు చేసుకుంటే మనల్ని కడపని మనం కాపాడుకుంటాం. మీరు ఈ విధానంగా అలవర్చుకోవడం వల్ల మీరు ఎవరో పక్కింటి వాళ్ళని కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు జబ్బుల బార పడుకోకుండా. కాబట్టి కడప నియోజకవర్గంలో ప్రజలకందరికీ చెప్తాను, మీ ఇంటి పక్కనో మీ ముందో మీ ఇంటి వెనకనే ఉండే కాలువలలో బాటిల్స్ ఇవన్నీ వేసి వాటి బ్లాక్ చేసి మీ ఆరోగ్యాలు మీరు పాడులేకపోకండి. మీ ఆరోగ్యాలు మీరు ఎవ్వరికి ప్రజాసేవ చేయట్లేదు, మీకోసం మీరు చేసుకుంటున్న సేవ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తాను, రిక్వెస్ట్ చేయడం వరకే మేము చేయగలుగుతాము. మాకు నిధులు వచ్చినప్పుడు మేము కాలువలు క్లీన్ చేయిస్తాము. మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలంటే మీరే బాగుపడాలా. ఇక్కడ రోడ్లు వేసినా కూడా ఇక్కడ ఉన్న మనుషులు తిరగాలంటే ఒక దోమ కుట్టినా కూడా అది ప్రాణాంతకం అవ్వచ్చు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్లీజ్ సేవ్ కడప, ప్లీజ్ మన కడప స్వచ్ఛ కడపను ముందుకు తీసుకుపోమని ప్రతి ఒక్కరిని మీడియా ప్రతినిధుల ద్వారా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.